వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందుకు కాంగ్రెస్ నేత కొండా మురళి. హనుమకొండ జిల్లా తాటికాయల గ్రామంలో అమానవీయ ఘటన. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు. మాజీ మంత్రి కాకానికి ఓ కేసులో బెయిల్. ఈ అంశాలపై హైదరాబాద్ నుంచి మా ప్రతినిధులు అజీం, ప్రవీణ్, వరంగల్ నుంచి తిరుపతి, నెల్లూరు నుంచి నరేష్ ఫీల్డ్ రిపోర్ట్లో సిద్ధంగా ఉన్నారు. ఇక ముందుగా ఈ అంశానికి సంబంధించి చూద్దాం. గాంధీ భవన్లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు కాంగ్రెస్ నేత కొండా మురళి హాజరయ్యారు. గాంధీ భవన్కు కార్యకర్తలతో తరలివచ్చిన ఆయన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ముందు వివరణ ఇచ్చారు. ఇటీవల కొండా మురళి వ్యాఖ్యలపై ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ 6 పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీకి కొండా మురళి అందించారు. పీసీసీ అధ్యక్షుడి మీద ప్రేమతో వివరణ ఇచ్చామంటూ కాంగ్రెస్లో అందరూ తనకు దగ్గరే అని కొండా మురళి అన్నారు. ఇక రాహుల్ గాంధీ అంటే తనకు గౌరవం ఉందని, రేవంత్ రెడ్డి మళ్లీ సీఎం కావాలని చెప్పారు. తనను రెచ్చగొట్టొద్దని, బలహీనుడి కాదు అంటూ ఎవరికి భయపడనని కొండా మురళి స్పష్టం చేశారు. దీనిపై డీటెయిల్స్ అందించడానికి ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, వరంగల్లో ఏదైతే కొండా మురళి వర్సెస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల మధ్య జరుగుతున్న వివాదం తుఫానుగా మారింది. ఈ వివాదం కాస్త గాంధీ భవన్ కూడా చేరింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవి ఈరోజు ఏదైతే కొండా మురళిని దీనికి సంబంధించి గాంధీ భవన్కి రమ్మని కూడా పిలవడం జరిగింది. ఈ నేపథ్యంలో కొండా మురళి సుమారు పెద్ద ఎత్తున భారీ ర్యాలీతో ఏదైతే గాంధీ భవన్కి చేరుకున్నారు. క్రమశిక్షణ కమిటీ ముందు కూడా హాజరయ్యారు. హాజరైనటువంటి నేపథ్యంలో 6 పేజీల లేఖను కొండా మురళి ఏదైతే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి అందించారు. ఈ లేఖలో చాలా స్పష్టంగా చెప్పారు. వైఎస్ ఉన్నప్పటి నుంచి కూడా జిల్లాలో ఏదైతే ఉమ్మడి జిల్లా వరంగల్కి సంబంధించి ఇన్ఛార్జ్గా ఉన్న జిల్లా మొత్తం మీద తనకు ఎంత పట్టుందనే వివరాలు అన్నీ కూడా దాంట్లో సేకరించి పూర్తి స్థాయిలో లేఖలు సమర్పించారు. ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లాల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏదైతే వర్ధనపేట కావచ్చు, అలాగే జనగామతో పాలకుర్తి, ములుగు, ఈ 4 జిల్లాల్లో ఉన్నటువంటి నేతలతో ఎలాంటి విభేదాలు లేవు. వాళ్ళంతా బాగున్నారు. వాళ్ళ ఎన్నికల్లో కూడా నన్ను ఏదైతే మద్దతు ఇవ్వాలని కోరారో వారికి మద్దతు కూడా ఇవ్వడం జరిగింది. అన్ని కార్యక్రమాలు కూడా బాగా జరుగుతున్నాయి. కానీ మిగతా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా నాయని రాజేందర్ రెడ్డి, అలాగే పార్టీ మారి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి కడియం శ్రీహరి, అలాగే పరకాల ఎమ్మెల్యే అయినటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డి, వీరితో ఉన్నటువంటి వివాదంపై ఆ లేఖలో కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. వీరితో పాటు ప్రస్తుతం సీఎంకి దగ్గరగా ఉన్నటువంటి, సీఎం సలహాదారుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి మహబూబాద్ జిల్లాకు సంబంధించిన అంశంపై కూడా ఏదైతే కొండా మురళి తనదైన స్టైల్లో కొన్ని విమర్శలు అయితే చేశారు. ఏదైతే వీరందరూ కూడా గతంలో మహబూబాద్ నియోజకవర్గం ఏదైతే కొండా సురేఖపై పోటీ చేసి కేవలం 2000 ఓట్లే దక్కించుకున్నారు వేం నరేందర్ రెడ్డి. సో ఇప్పుడు ఆ జిల్లాని అప్పుడు ఏదైతే దానికి సంబంధించి రిజర్వ్ నియోజకవర్గం కావడంతో తనపై కోపం పెట్టుకున్నట్టు ఉన్నారని చెప్పి ఆ లేఖలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. వీరితో పాటు అటు కడియం శ్రీహరి ఏదైతే పార్టీ మారి వచ్చారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు. సుమారు 200 మంది వరకు కూడా తనకు ఫిర్యాదు చేసినట్టు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. దీంతో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన అంశంపై కూడా తన మామకు సంబంధించినటువంటి టికెట్ కోల్పోవడంలో కూడా తన హస్తం ఉందని చెప్పి ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భావిస్తున్నారు. సో ఇందు నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా తమపై కోపం పెంచుకున్నారని చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా ఆ లేఖలో చాలా స్పష్టంగా చెప్పారు. వీటితో పాటు రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా ఏదైతే ఎన్నికల సమయంలో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. నాయన రాజేందర్ రెడ్డి కూడా తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. మద్దతు ఇచ్చిన తర్వాత ఈరోజు వారు ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఏదైతే కొంత పార్టీకి సంబంధించి కావచ్చు, అలాగే కొండా సురేఖకు సంబంధించి మంత్రి పదవి పోతుంది, మంత్రి పదవి బర్తరాఫ్ అయిపోతుంది అని చెప్పి ఏదో ఒక దుష్ప్రచారాన్ని అటు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇవన్నిటికి సంబంధించిన అంశంపై కూడా ఏదైతే కొండా మురళి ఈరోజు ఒక 6 పేజీలకు సంబంధించినటువంటి నివేదికను అటు క్రమశిక్షణ కమిటీ చైర్మన్కి అయితే అందించారు. అందించిన నేపథ్యంలో మల్లు రవి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవి ఎంపీ మాట్లాడుతూ కూడా చిట్చాట్లో 6 పేజీల లేఖనైతే ఇచ్చారు. కానీ అది వివరణ కాదు. ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఉందో ఆ ఫిర్యాదుతో పాటు పేపర్ కటింగ్కి సంబంధించిన అటాచ్మెంట్స్ అన్ని పెట్టి కూడా కొండా మురళికి ఇవ్వడం జరిగింది. సో కొండా మురళికి ఒక వారం రోజుల గడువు ఇవ్వడం జరిగింది. జూలై 5వ తేదీలోపు దీనికి సంబంధించి పూర్తి వివరణ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా మల్లురావి చెప్పారు. సో దీనికి సంబంధించి మురళి మాట్లాడుతూ మాత్రం తను ఎవరి పిలవలేదు, నేనే వచ్చాను, ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేయాలి, అయితే నేను తాను ఎక్కడా బలహీనాన్ని కాలేదు, ఇంకా బలవంతంగానే ఉన్నానని చెప్పి కూడా చాలా క్లారిటీగా చెప్పారు. రాహుల్ గాంధీ అంటే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీసీ నేతగా వచ్చినటువంటి మహేష్ కుమార్ గౌడ్ తనకు అభిమానం ఉంది, పిలిస్తేనే వచ్చాను, రాహుల్ గాంధీ పార్టీ లైన్లోనే నడుస్తానని చెప్పి కూడా చాలా క్లారిటీగా ఏదైతే కొండా మురళి అయితే చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి మనకు కనిపించింది. మరి కొండా మురళి
జూలై 5వ తారీఖు వరకు దీనికి సంబంధించి ఒక వివరణ ఇస్తారా? వివరణ ఇస్తే వివరణలో ఎలాంటి అంశాలు ఇస్తారు? ఒకవేళ ఇచ్చినటువంటి అంశాలపై క్రమశిక్షణ కమిటీ దానికి సాటిస్ఫై అవుతుందా? సో సాటిస్ఫై కాకపోతే వరంగల్ జిల్లాలో ఎవరైతే ఫిర్యాదులు చేశారో ఫిర్యాదులు చేసిన వారిని మరొకసారి పిలిపించి కొండామురళి ఇచ్చినటువంటి వివరణను చూపెట్టి ఇది ఈయన ఇచ్చినటువంటి వివరణ, మరి మీ సమాధానం ఏంటి అని మరొకసారి వారి దగ్గర నుంచి ఏమైనా స్టేట్మెంట్ తీసుకుంటారా? ఆ స్టేట్మెంట్ తీసుకునే క్రమంలో ఆ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, డీసీసీ అధ్యక్షులు కావచ్చు ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సో చిలికి గానివాలగా మారింది ఏదైతే కొండామురళి వర్సెస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీసీసీ అధ్యక్షులకు సంబంధించిన వివాదం అయితే మనం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోసారి దీనికి సంబంధించిన భేటీ ఉంటుందని కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయినటువంటి మల్లురవి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సో దీనికి సంబంధించి కొండ సురేఖ కూడా గతంలో మాట్లాడుతూ కూడా ఇటు కడియం శ్రీహరి తన ముందు కూర్చోడానికి కూడా నామోషిగా ఫీల్ అవుతున్నారు. సో గతంలో తాను అదృష్టవంతుడుగా మంత్రి అయ్యారు. సో అప్పుడు మేము సహకరించాం, పార్టీ కోసం పనిచేసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు నేను మంత్రి అయ్యాను నా అదృష్టశాతం. సో దీనికి సంబంధించి కలుపుకొని పోవడంలో విఫలమై సింగిల్గానే వెళ్తున్నారు, విమర్శలు చేస్తున్నారు, మంత్రి పదవిపై విమర్శలు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో వారు కూడా తమపై కౌంటర్ అటాక్స్ చేస్తున్నారని చెప్పి కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో వరంగల్ జిల్లా నేతలు కూడా ఇప్పటికే అటు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్కి పీసీసీ అధ్యక్షుడు కూడా కంప్లైంట్ ఇచ్చారు. దీంతో పాటు క్రమశిక్షణ కమిటీ కూడా కంప్లైంట్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ ఈ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వివాదంలో చాలా కీలకం కానుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో జిల్లాలో పూర్తిస్థాయి పట్టుంది కాంగ్రెస్కి, కానీ ఇలాంటి వివాదాలతో జిల్లాలో వీక్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. సో ఆ స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ఈ వివాదాలకి ఒక తెరదింపాలని చెప్పి కూడా పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే క్రమశిక్షణ కమిటీ కూడా కొంత వేగం పెంచింది. అందుకే గాంధీ భవన్కి పిలిపించి మరి వివరణ తీసుకుంది. సో అక్కడ బుజ్జగించేటువంటి ప్రయత్నాలు కూడా మిగతా ఎమ్మెల్యేలు కూడా చేస్తుందని చెప్పి గాంధీ భవన్ వర్గాల్లో అయితే వార్తలు వినిపిస్తున్నాయి. సో ఏదేమైనా స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ఈ వివాదానికి ఒక తెరదింపాలని చెప్పి చూస్తుంది. మరి కొండామురళి ఈ జూలై 5వ తారీఖు వరకు ఇచ్చేటువంటి వివరణ పైన కూడా కొంత డిపెండ్ అయి ఉంటుంది. కొండామురళి ఎలాంటి వివరణ ఇస్తారు, ఒకవేళ ఇచ్చినట్టయితే కూడా ఎవరిని టార్గెట్ చేసుకుంటూ ఇస్తారు. ఎందుకంటే ఇటీవలే కొండమురళి చేసినటువంటి వ్యాఖ్యలు చూసినట్టయితే కేవలం ఇద్దరిపైన చాలా స్ట్రాంగ్గా కౌంటర్స్ చేశారు. ఒకటి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, అలాగే ఏదైతే పార్టీ మారి వచ్చినటువంటి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఇద్దరిపైన స్ట్రాంగ్ కౌంటర్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో వారిద్దరు సంబంధించి సేమ్ స్టాండ్ కొనసాగిస్తారా, మిగతా ఎమ్మెల్యేల విషయంలో ఏదైనా స్టాండ్ వివరణ ఇచ్చడంలో మారుస్తారా, ఇవన్నీ కూడా పరిశీలించి క్రమశిక్షణ కమిటీ ఏదైతే చర్యలు ఎలా తీసుకోబోతుంది అనేది అయితే చూడాల్సి ఉంటుంది. రవి. రైట్ అజీమ్, థ్యాంక్ యూ.